ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ ఫుల్ ఫోకస్ చేశారు. హస్తం రోజు రోజుకు పుంజుకుంటుంటే కారు బాసులో కలవరం మొదలైంది. అందుకే ఈ ఆపరేషన్ ఆకర్షణ మొదలు పెట్టేశారు. కాంగ్రెస్లోని బడా లీడర్లను పట్టే పనిలో పదును పెట్టారు. మరో 2 నెలల్లో హస్తంలో కీలక నేతలు లాగేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. అందులో నల్గొండ ఖమ్మం లీడర్లపై గులాబీ బాసు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. హస్తంలోని అసంతృప్తులపై కేసీఆర్ ఫోకస్. మరో 2 నెలల్లో భారీగా చేరికలు. హస్తంలోని బడా నేతలపై కేసీఆర్ కన్ను. భారీ బహిరంగ సభలతో చేరికలకు ప్లాన్. నల్గొండ ఖమ్మం నేతలపై స్పెషల్ ఫోకస్. ఓ కీలక నేతకు ఎమ్మెల్సీ ఆఫర్. మెదక్ జిల్లాలకు చెందిన ఇద్దరు కూడా గులాబీ వైపు చూపు. మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో అసంతృప్త హస్తం నేతలపై ఫోకస్. తెలంగాణ కేంద్రం కేసీఆర్ ప్రతిపక్షాలపై ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులు బియాస్లో చేర్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలతో చర్చలు జరిగాయి. వీరిలో కొందరు గులాబీ కారెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరితో చర్చలు జరుగుతున్నాయి. రాబోయే 2 నెలల్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన నేతలు చాలా మంది బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్ళంతా పెద్ద నేతలే కావడంతో భారీ సభల్లోనే కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బడా లీడర్లతో పాటుగా అనుచరగణమంతా బీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ తిరిగి బలపడుతోంది. అందుకే ఈ జిల్లాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం నల్గొండలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ ఎంపీలు మాత్రం కాంగ్రెస్ నుంచి ఉండటం బీఆర్ఎస్కు ఇబ్బంది కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా నల్గొండలో క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతోనే లక్ష్యంగా పెట్టుకున్నారు బీఆర్ఎస్. మరోవైపు కాంగ్రెస్కు చెందిన ఒక అగ్రనేత ఆ పార్టీని వీడి భార్యతో కలిసి బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. తనకు ఎమ్మెల్యే పదవి, భార్యకు ఎమ్మెల్సీ పదవి హామీతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అంగీకరించారు. పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయన గులాబీ కండువా కప్పుకుంటారట. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా బీఆర్ఎస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ నుంచి కాగా మరొకరు బీజేపీ నుంచి అని కూడా తెలుస్తోంది. వీరిలో సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలు చేర్చుకునే విషయంలో మాత్రం కేసీఆర్ అంత సానుకూలంగా లేరని తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం విషయంలో ఇబ్బంది ఉండటం వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. ఆ నేత తన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో చోటు నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. దీనికి కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. ఉమ్మడి మెదక్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాత్రం త్వరలోనే బీఆర్ఎస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన కూడా త్వరలోనే భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరుతారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన కొందరు కాంగ్రెస్, ఇతర పార్టీల అసంతృప్తులపై బీఆర్ఎస్ గురిపెట్టింది. ప్రస్తుతం వీరితో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన ఓ కీలక నేత కూడా త్వరలోనే కారెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా కీలక నేతలే రాబోతున్నారట. ఇటు ప్రతిపక్షాల్లోని నేతలపై గులాబీ బాస్ కన్నేస్తే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్, బీజేపీ గురిపెట్టాయి.